ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతగానో సంతోషించే వార్త తీసుకువచ్చానమ్మా. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక నెరవేరబోతుంది. వెంటనే ఈ 3 నెంబర్లలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే గురువుగారు గురించి అడుగుతున్నారు కదండి, అక్క గురువుగారు గురించి చెప్తున్నారు కదా, ఫోన్ చేస్తే నిజంగా మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుందా అని అడుగుతున్నారు కదండి. 100% అయితే మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం దొరుకుతుందండి. అది కేవలం ఫోన్ ద్వారానే, మీరు స్వయంగా కలవాల్సిన అవసరం కూడా లేదు. దేశ విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ గురువుగారు జ్యోతిషం చెప్తున్నారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగిందండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే అతి తక్కువ రోజుల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఫ్రెండ్స్, తమ్మనేలు చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే ఒక నెంబరు బాబాగారిని స్మరిస్తూ అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, సంతోషం కావాలి అని ఎంతో ఆశపడతావు కదమ్మా. ఏం జరుగుతుందోనని ఎదురు చూస్తూ ఉంటావు కదా. ఏదైతే జరగాలని ఆసక్తితో ఉన్నావో ఆ విషయం తప్పకుండా జరిగే తీరుతుంది తల్లి. వ్యక్తిగతంగా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అందులో గెలుపుని తప్పకుండా తీసుకువస్తుంది. అందులో గెలుపు కోసం ఎదురు చూస్తున్నావు కాబట్టి తప్పకుండా నీకు గెలుపు అనేది వస్తుందమ్మా. అలాగే నువ్వు అనుకున్నది సాధించటానికి నీ వంతు ఎంతో కృషి చేస్తావు కాబట్టి ఉత్తమ స్థానానికి నువ్వు ఎదగబోతున్నావు బిడ్డ. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది, నెరవేరాలి అని అనుకునేది, ఆ విషయం ఇప్పుడు నెరవేర్చబోతున్నానమ్మా. ఆ సమయం అతి త్వరలో వస్తుంది. నీ లైఫ్లో నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆరాటపడుతున్నావు కదా. ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. నువ్వు వెళ్ళే దారి మంచిదే తల్లి. మంచి దారి మంచి గమ్యానికి చేరుస్తుంది. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఏదైనా వ్యాపారం మొదలు పెడితే బాగుండు అని అనుకుంటున్నావు కదమ్మా, కానీ భయపడుతున్నావు. ఎలాంటి భయమో వద్దు నాయనా. నువ్వు అనుకున్నది మొదలుపెట్టు. నువ్వు అనుకున్న ఆలోచన మొదలుపెట్టు. అందులో సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. అంత ఉన్నతంగా నువ్వు ఎదుగుతావు. ఈ నెలలోనే మంచి శుభవార్త కూడా వింటావమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది. రాబోయే కాలమంతా కూడా నీకు అనుకూలంగా ఉంటుంది తల్లి. విషయం తల్లి, ఒక్కరికైనా సరే గురువారం ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చమ్మా. ఎవరికైనా అన్నదానం చేయమ్మా. అది నీకు, నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది తల్లి. నీకు ఎంతో పుణ్యంగా ఉంటుందమ్మా. ఇప్పుడైతే 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎప్పుడూ కూడా సొంత కాళ్ళ మీదే నిలబడుతుంది. ఎవరి మీద కూడా ఆధారపడదు. ఎవరి సహాయము, ఎవరి ఆదరణ పొందకుండా స్వయంగా కష్టపడి పైకి రావాలి అని కోరుకుంటావమ్మా. నా తల్లి ఎప్పుడూ కూడా శ్రమిస్తూనే ఉంటుంది, కానీ దానికి తగ్గ ఫలితం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా. ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు అని దిగులు చెందుతున్నావు కదా తల్లి. అలా ఆలోచిస్తూ ఉండకు. ఈ కాలం ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. కష్టపడ్డదానికి మంచి ఫలితం అతి త్వరలో నువ్వే చూస్తావమ్మా. ఎదురు చూడని ఫలితం నీకు రాబోతుందమ్మా. ఎవరైతే ఎదుటివారు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ కూడా ఆలోచించి నీ పనిలో శ్రద్ధ అనేది తగ్గిస్తున్నావు. అలా శ్రద్ధ తగ్గించకుండా ఏకాగ్రత పెట్టు తల్లి. ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు శ్రమించు. తప్పకుండా నీకు విజయం కలుగుతుందమ్మా. ఏది చెయ్యాలి అనుకుంటే అది చెయ్యమ్మా. ఎవరు మాటలు పట్టించుకోవద్దు. నీ ఎదురు చూపులు ఫలిస్తాయి. ఎన్నో రోజుల నుంచి తీరని సమస్య తీరుతుంది. ఇకపై నీ కష్టమంతా కూడా తొలగిపోతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అతి త్వరలో అంతటి అదృష్టాన్ని నీకు కలిగిస్తానమ్మా. అమ్మా అని పిలిపించుకుంటావు. అలాగే బంధం దూరమైందని ఏ బిడ్డ అయితే బాధపడుతుందో నువ్వు ఏమాత్రమూ కూడా బాధపడవద్దు తల్లి.
నువ్వు ఎదురు చూసే బంధం తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ బంధంతో కలిసి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా. 2వ నెంబరు తాకిన నా బిడ్డ, సంతోషంగా జీవించటానికి రాత రాసేశానమ్మా. ఆలస్యం అవుతుంది అని బాధపడవద్దు. నువ్వు కోరుకున్న జీవితం, నువ్వు కోరుకున్న భాగస్వామి తప్పకుండా నీకు లభిస్తుంది. నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు వస్తుంది. నీకు నచ్చినట్లుగా పనిచేస్తావు. నీ కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందమ్మా. అది నీకు బలాన్ని ఇస్తుంది తల్లి. ఎల్లవేళలా నా నామస్మరణ అనేది అస్సలు వదలవద్దు. ఎప్పుడూ కూడా నా నామస్మరణ చేస్తూ ఉండు. నీకు నీ బాబా తండ్రి తోడుగా ఉంటానమ్మా. 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నీకు అతి త్వరలో ఒక మంచి శుభవార్త అందబోతుందమ్మా. ఏంటి అని ఆలోచిస్తున్నావు కదమ్మా. నీ కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు. అందరూ అన్యోన్యంగా ఉంటారు. ఎలాంటి మాట పట్టింపులు, మనస్పర్ధలు వచ్చినా ఇవన్నీ కూడా తొలగిపోయి సకుటుంబ సమేతంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే ఇంట్లో ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోవటం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా. మంచి తెలుసుకుంటారు తల్లి. మీ భార్యాభర్తల మధ్య అపోహలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయమ్మా. అయినా ఎడమొహం పెడమొహంగా ఉన్నా అవన్నీ కూడా సర్దుమణుగుతాయమ్మా. నీ భాగస్వామ్యాన్ని అర్థం చేసుకో అమ్మా. అపార్థం చేసుకోవద్దు. నీ జీవితంలో ఉన్నది భార్యా పిల్లలు మాత్రమే. వాళ్ళే నీకు ఎప్పుడూ శాశ్వతం. కాబట్టి వారిని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. నీ మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. వాళ్ళపై ప్రేమను చూపించు. సంతోషంగా ఉండు. వారిని అర్థం చేసుకో బిడ్డ. అప్పుడు నీ జీవితం అనేది ఎంతో బాగుంటుంది. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ, ధనం కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా. నీకు రావలసిన ధనం తప్పకుండా వస్తుంది తల్లి. ప్రతి గురువారం నా ఆలయానికి వచ్చి నన్ను దర్శనం చేసుకో అమ్మా. ఎలాంటి చిరాకు సమయంలోనైనా సరే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. అప్పుడే ఎటువంటి ఆపదలు ఉన్నా సరే వాటికి పరిష్కారం అనేది దొరుకుతుందమ్మా. నీ కోపం వల్ల నీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి. ఆ కోపాన్ని జయించు తల్లి. అప్పుడు రాబోయే కాలమంతా కూడా నీకు అనుకూలంగా ఉంటుంది. సంతోషకరంగా మారబోతుంది. నీకు అంతా అనుకూలంగా ఉంటుంది. చెప్పాను కదమ్మా, నీకు వీలు కుదిరినప్పుడల్లా నా గుడికి వెళ్ళి నన్ను దర్శనం చేసుకో తల్లి. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా అని అయితే మన బాబా గారు 3వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు 3 నెంబర్లు తాకిన వారి గురించి చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. శ్రద్ధ సబూర్యాన్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.